सक्तुमिवतित उना पुनन्तो यत्र धीरा मनसा वाचमक्रत। ఓం నమో గణపతయే. నేడు మనం ఎంతో ముఖ్యమైనటువంటి సంకష్టహర గణపతి వ్రతం, ఆ వ్రతం ఎలా చేసుకోవాలి, విధి విధానాలేంటి, ఫలితం ఏమిటి మొదలైనటువంటి అంశాలు చెప్పుకోబోతూ ఉన్నామండి. పూర్తిగా శాస్త్రీయంగా ప్రామాణికంగా చెప్పే ప్రయత్నం చేస్తాను. సంకష్టహర గణపతి వ్రతము అనంటే అనేక కష్టాలు, మన జీవితంలో వచ్చేటటువంటి పెద్ద పెద్ద కష్టాలను కూడా మనకు దూరం చేసి మనల్ని ఉద్ధరించేటటువంటి వ్రతం అండి. సంకష్టహర గణపతి వ్రతం చేసి జీవితంలో సకల దుఃఖాలను, సకల కష్టాలను పోగొట్టుకున్న వాళ్ళు ఉన్నారు, సుఖాలను పొందిన వాళ్ళు ఉన్నారు, కష్టాలకు ఎదురొడ్డి పోరాడిన వాళ్ళు ఉన్నారు, ఆ శక్తిని సంపాదించుకున్న వాళ్ళు ఉన్నారు. మొత్తం మీద కష్టాలను దాటుకుని సుఖాన్ని పొందినటువంటి వాళ్ళు లక్షల్లో ఉన్నారండి. అలాంటి సంకష్టహర గణపతి వ్రతం చేసుకోవడం అనేది మనకు చాలా చాలా మంచిది. చాలామందికి అనిపిస్తుంది, జీవితంలో వచ్చేటటువంటి కష్టాలు పూజలు చేసుకుంటే పోతాయా, భగవంతుణ్ణి ఆశ్రయిస్తే మనం కష్టాల నుండి మనం దూరం అయిపోతామా అనంటే కనుక ఖచ్చితంగా అవును. దృష్టిలో పెట్టుకోండి. కష్టాలు వచ్చినప్పుడు మనం కనుక భగవంతుణ్ణి ఆశ్రయిస్తే, అంటే పుణ్యకర్మలు ఆచరిస్తే కనుక కష్టాలను ఎంతో సులువుగా మనం ఎదుర్కోగలుగుతాం. లేకపోతే కష్టాలు రాకుండా కూడా కొన్ని సందర్భాల్లో నివారణ అవుతాయి. అస్సలు కష్టాలు రావని కావు, కానీ చాలా మటుకు పెద్ద పెద్ద కష్టాలు రాకుండా చిన్న కష్టాలతో మనం జీవితాన్ని ముందుకు తీసుకెళ్ళిపోవచ్చు. లేదా ఎంత పెద్ద కష్టమైనా కూడా మనకు పెద్ద కష్టంగా అనిపించకపోవచ్చు భగవంతుడి అనుగ్రహం ఉంటే కనుక. ఈ యొక్క సంకష్టహర గణపతి వ్రతం కూడా అలాంటిదే. ఎంత పెద్ద కష్టాలనైనా కూడా మనకు చిన్నవిగా చూపిస్తుంది. అవి చిన్న కష్టాలు అని మనమే భావించి వాటిని చాలా సులువుగా దాటుకుని వెళ్ళిపోయేట్టుగా చేస్తుంది ఈ యొక్క గొప్ప వ్రతం అండి. ఇది సాధ్యమా అనంటే కనుక బ్రహ్మవైవర్త పురాణంలో ఒక అంశం ఉంది, నేను మీకు చెబుతాను. పాపేన జాయతే వ్యాధి, పాపేన జాయతే జరా, పాపేన జాయతే దైన్యం, దుఃఖం శోకో భయంకరః. దృష్టిలో పెట్టుకోండి. మన జీవితంలో మనకు రోగాలు ఎందుకు వస్తాయి అనంటే కనుక పూర్వజన్మల్లో మనం చేసినటువంటి పాపాల వల్ల వస్తాయి. కొన్ని సందర్భాల్లో ఈ జన్మలోనే చాలా కాలం క్రితం మనం చేసినటువంటి పాపాలు కూడా మనల్ని వ్యాధుల రూపంలో బాధిస్తూ ఉంటాయి. అంత మాత్రమే కాదు, పాపేన జాయతే వ్యాధి, పాపేన జాయతే జరా. అదేవిధంగా ముసలితనం అనేటటువంటిది పాప ఫలితం కాదు, కానీ ముసలితనంలో దయనీయమైనటువంటి జీవితాన్ని గడుపుతున్నాము అనంటే కనుక అది పాప ఫలితం. దృష్టిలో పెట్టుకోండి. కావున రోగాలు, ముసలితనంలో కష్టాలు, అదేవిధంగా పాపేన జాయతే దైన్యం, దయనీయమైనటువంటి జీవితం మనం గడుపుతున్నాము అనంటే కనుక మనం పూర్వం చేసుకున్నటువంటి పాపాల వల్ల. అదేవిధంగా దుఃఖం శోకో భయంకరః, దుఃఖాలు, కష్టాలు, శోకం అంటే ఏడుపు ఒక్కటే తక్కువ అని మనం అంటాం చూసారా చాలా సందర్భాల్లో. భయంకరమైనటువంటి దుఃఖాలు, భయంకరమైనటువంటి కష్టాలు, ఏడుపులు, పెడబొబ్బలు ఇవన్నీ కూడా మనం పూర్వం చేసుకున్నటువంటి పాపాల వల్ల మనకు సంక్రమిస్తాయి. ఇలాంటి సంకటాలన్నీ కూడా మనం చేసుకున్నటువంటి పాపాల వల్లే సంక్రమిస్తాయి. ఆ పాపాలు పరిహరింపబడాలి అనంటే కనుక వాటికంటే ఎక్కువ మనం పుణ్యం చేయాలి. దృష్టిలో పెట్టుకోండి. ఇలాంటి సంకటహర గణపతి వ్రతము మొదలైనటువంటి పెద్ద పెద్ద వ్రతాలు, గొప్ప గొప్ప వ్రతాలు, ఉపవాసాదుల నియమాలు ఉంటాయి వాటిలో. అలాంటి నియమాలతో కనుక మనం భగవంతుణ్ణి పూజిస్తే ఆయన మన పాపాలను కడిగేస్తాడు. కడిగేసి మనకు పుణ్యాన్ని ప్రసాదిస్తాడు. తద్వారా మనం కష్టాలను దాటుతాం, దుఃఖాలను దాటుతాం, సుఖాలను మనం పొందుతామండి. భగవంతుడు తోడుంటే కనుక ఎంత పెద్దదైనా మనకు చిన్నదైపోతుంది. భగవంతుడు తోడు లేకపోతే మనకు చిన్నది కూడా పెద్దదిగా అనిపిస్తుంది. అంటే ఏమిటండి, భగవంతుడిని ఆశ్రయిస్తేనే ఇవన్నీ జరుగుతాయా అని చెప్పేసి అంటే, భగవంతుణ్ణి మనం ఆశ్రయించినప్పుడు మనం చేసేటటువంటి పుణ్యం, భగవంతుణ్ణి ఆశ్రయించినప్పుడు భగవంతుడి అనుగ్రహంతో మనకు చిత్తశుద్ధి కలుగుతుంది. తద్వారా మన యొక్క అడుగులు పుణ్యకర్మల వైపు పడతాయి. పుణ్యం పెరుగుతున్న కొద్దీ పాపం తరిగిపోతూ ఉంటుంది. పాపం తరిగే కొద్దీ మనకు కష్టాలు తగ్గుతాయి, సుఖాలు సంప్రాప్తిస్తాయి. మనం మానవ ప్రయత్నం చాలా చేస్తామండి. మానవ ప్రయత్నం మనం ఎంతవరకు చేస్తామో మనం చేయగలిగినంత వరకు చేస్తాం.
మానవ ప్రయత్నం మనం పూర్తిగా చేసేసి ఇక మన చేతుల్లో లేని ఉంటాయి కొన్ని. మనం గట్టిగా చదువుకుంటాం, కష్టపడి పరీక్ష రాస్తాం, సర్టిఫికెట్లు వస్తాయి, ఇంటర్వ్యూలోకి వెళతాం, ఇంటర్వ్యూలో కూడా అన్నీ బాగా చెప్తాం. మనం సెలెక్ట్ అవ్వడము అవ్వకపోవడం మాత్రం మన చేతిలో ఉండదు. ఎందుకు అనంటే అలాంటి అంశాలను ఏవి ప్రభావితం చేస్తాయో మనకు తెలియదు. భగవంతుడు మనతో ఉంటే, పుణ్యం మనతో ఉంటే కనుక చాలా అంశాలు మారిపోతూ ఉంటాయండి. అన్నీ కూడా మనకు అనుకూలంగా మారిపోతూ ఉంటాయి. మీకు ఒక ఉదాహరణ చెబుతాను నేను. నీరజ్ చోప్రా అని చెప్పేసి జావెలిన్ త్రో అంటే ఈటె విసరడం. ఆయన 2020లో ఒలింపిక్స్లో పాల్గొన్నాడండి. పాల్గొని జావెలిన్ త్రోలో బంగారు పతకాన్ని ఆయన సంపాదించాడు. అప్పుడు ఆయన విసిరినటువంటి దూరం మీరు చూస్తే కనుక 87.58 87 మీటర్ల 58 మిల్లీమీటర్ల ఏదో వస్తుంది. దగ్గర పోనీ 88 మీటర్లు అనుకుందాం. 88 మీటర్ల దూరంలో ఆయన జావెలిన్ త్రో విసిరాడండి. విసిరి ఆయన బంగారు పతకాన్ని సంపాదించుకున్నాడు. 4 సంవత్సరాలు మళ్ళీ తిరిగిపోయింది. 2024లో మళ్ళీ వెళ్ళాడు ఆయన ఒలింపిక్స్కి. ఆయన 2024లో విసిరినటువంటి దూరం మీరు చూస్తే కనుక 89.5 అంటే దాదాపుగా 90 మీటర్లు విసిరాడు ఆయన. కానీ ఆయన గెలుచుకున్నటువంటి పథకం వెండి పథకం. కారణం, పాకిస్తాన్కు చెందినటువంటి మరొక వ్యక్తి, నదీమో ఎవరో పేరుంది, అతను 92.5 మీటర్లు విసిరాడు. ఇతడు కనుక 2020లో కూడా వచ్చి ఉంటే అప్పుడు కూడా బంగారు పథకము పాకిస్తాన్ వాడికే వచ్చేదండి. కొన్ని కారణాల వల్ల అతను రాలేదు. జావెలిన్ త్రోలో అప్పుడు నీరజ్ చోప్రాకే బంగారు పథకం వచ్చింది. మొన్నటి జావెలిన్ త్రోలో, మొన్నటి ఒలింపిక్స్లో ఈయనకు రజత పథకం వచ్చింది, వెండి పథకం వచ్చింది. మనకు అని రాసిపెట్టి ఉంటే, అదృష్టం మనకు ఉంటే కనుక, అదృష్టం అంటే ఏం లేదండి, పుణ్యమే దృష్టిలో పెట్టుకోండి. దైవానుగ్రహము, పుణ్యము. అదృష్టం అంటే కనిపించనిది అని అర్థం. మనకు కనిపించకుండా ఫలితాన్ని ఇచ్చేది పుణ్యము, దైవానుగ్రహమే. ఆ విధంగా ఆయన మరి ఏ పూజ చేశాడో, ఏ జపం చేసుకున్నాడో, ఏ తపస్సు చేశాడో మనకు తెలియదు, అవన్నీ బయటికి చెప్పరు కదండి. ఆ విధంగా ఆయనకు బంగారు పథకం రావాల్సినటువంటి ఒక అదృష్టము, దైవానుగ్రహము, పుణ్యము ఉన్నాయి. దానివల్ల ఆయన కంటే ఎక్కువగా దూరం విసరగలిగేటటువంటి పాకిస్తాన్ అతను 2020లో రాలేదు, 24లో వచ్చాడండి. ఆ విధంగా ఉంటుంది. దైవానుగ్రహము, పుణ్యము, అదృష్టము అనేవి ఆ విధంగా ఉంటాయి. కావున భగవంతుణ్ణి పట్టుకుందాము. భగవంతుణ్ణి పట్టుకుని పుణ్యం వైపు మనం అడుగులు వేస్తే కనుక కష్టాలకు దూరమైపోతాము అనే విషయాన్ని నేను మీకు తెలియజేసుకుంటూ సంకష్టహర గణపతి వ్రతం గురించి ముఖ్యమైనటువంటి అంశాలు చెబుతానండి. సంకష్టహర గణపతి వ్రతము అనేది సాధారణంగా శ్రావణ మాసంలో కృష్ణపక్షంలో చవితి నాడు మొదలు పెట్టాలండి. దానికే ప్రధాన సంకష్టహర చతుర్థి అని పేరు. శ్రావణ బహుళ చతుర్థి, చంద్రోదయ వ్యాపిని అయి ఉండాలి. చంద్రుడు ఉదయించే సమయానికి చవితి ఎప్పుడుంటే కనుక ఆ రోజునే సంకష్టహర చతుర్థి దృష్టిలో పెట్టుకోండి. నిర్ణయం కూడా అదే విధంగా చేస్తారు. కావున పంచాంగంలో ఎప్పుడైతే సంకష్టహర చతుర్థి అని రాస్తారో దాన్ని మనం దృష్టిలో పెట్టుకుని ఆ రోజున వ్రతం చేసుకోవాలండి. శ్రావణ కృష్ణ చతుర్థ్యామారభ్య కృష్ణ చతుర్థీషు యావజ్జీవం 21 వర్షాణి వా ఏకవర్షం వా సంకష్టహర చతుర్థి వ్రతం కార్యం అన్నారన్నమాట అండి. శ్రావణ మాసంలో కృష్ణపక్షంలో వచ్చేటటువంటి చవితి నాడు ఈ యొక్క వ్రతాన్ని మొదలు పెట్టుకుని శక్తి ఉన్నవాళ్ళు జీవితాంతము కూడా ప్రతి కృష్ణపక్షంలోనూ వచ్చేటటువంటి చవితి నాడు ఈ వ్రతం చేయాలి. జీవితాంతము చేయగలిగేటటువంటి శక్తి లేని వాళ్ళు 21 సంవత్సరాలైనా చేయాలి. అది కూడా చేయలేని వాళ్ళు ప్రతి సంవత్సరము కూడా కేవలం ప్రధాన సంకష్టహర చతుర్థి నాడు మాత్రం వ్రతం చేసుకున్నా కూడా ఫలితం వస్తుంది. అధికస్య అధికం ఫలం అన్నట్లుగా మనం ఎంత ఎక్కువ చేసుకుంటే అంత మంచిది, దృష్టిలో పెట్టుకోండి. కొత్తగా మొదలు పెట్టేటటువంటి వాళ్ళు ప్రధాన సంకష్టహర చతుర్థి నాడే మొదలు పెట్టండి. లేనప్పటికీ కూడా తప్పేం లేదు. సాధారణంగా ఈ సంకష్టహర చతుర్థి నుండే మొదలు పెట్టేసి చేసుకుంటూ శ్రావణ మాస బహుళ పక్షంలో వచ్చేటటువంటి చవితి నుండి ప్రధాన వ్రతంగా చేసుకోండి. పుణ్యం అలాగైనా కూడా వస్తుంది. ఎల్లుండి ఈ మాసానికి గాను సంకష్టహర చతుర్థి రాబోతూ ఉన్నదండి. మాఘమాసంలో వచ్చేటటువంటి సంకష్టహర చతుర్థికి కూడా చాలా చాలా విశేషత ఉన్నది, దృష్టిలో పెట్టుకోండి. ఇది మాఘ సంకష్టహర చతుర్థి. తప్పక అవకాశం ఉన్నవారు చేసుకోండి. ఉదయాన్నే
నిద్ర లేచి అవకాశం ఉన్నవారు నదీ స్నానం కానీ, సముద్ర స్నానం కానీ, చెరువు స్నానం కానీ, బావి స్నానం కానీ, చివరికి ఇంట్లోనైనా సరే వేడి నీటి స్నానమైనా చేయాలి. స్నానం చేసినప్పుడు తెల్ల నువ్వుల పప్పుతో ఒళ్ళంతా కూడా రుద్దుకోవాలండి. ఆ ఒక్కరోజు సబ్బు మానేయాలి. సబ్బు మానేసి తెల్ల నువ్వుల పప్పుతోనే ఒళ్ళంతా కూడా రుద్దుకుని శుభ్రంగా స్నానం చేయాలి. ఆ తర్వాత ఇంటికి వచ్చి ఉతికినటువంటి బట్టలు కట్టుకుని, ఎర్ర బట్టలు అయితే ఇంకా మంచిది, బట్టలు కట్టుకుని బొట్టు పెట్టుకుని ఈ రోజున ఫలానా కష్టం పోవడం కోసం నేను సంకష్టహర చతుర్థి వ్రతం చేసుకుంటున్నాను అని చెప్పేసి ప్రార్థన చేసుకోవాలి. విఘ్నాలు లేకుండా ఈ వ్రతం పూర్తయ్యేలా చూడు స్వామి అని గణపతినే వేడుకోవాలి. ఆ విధంగా పగలంతా కూడా ఉపవాసం ఉండాలి. సాయంకాలం సూర్యాస్తమయం తర్వాత చేసుకోబోయేటటువంటి పూజకు సంబంధించినటువంటి ఏర్పాట్లన్నీ పగలు చేసుకోవాలి. పువ్వులు, పళ్ళు మొదలైనటువంటివన్నీ కూడా తెచ్చుకోవాలి. పగలు ఉపవాసమే ఉండాలి. పూర్తి ఉపవాసం ఉండలేని వాళ్ళు ఫలహారం చెయ్యొచ్చు, పళ్ళు తినవచ్చు, పాలు తాగవచ్చు. సాయంకాలం సూర్యాస్తమయం తరువాత మళ్ళీ స్నానం చేయాలండి. మళ్ళీ స్నానం చేసి పూజకు అన్ని ఏర్పాట్లు కూడా చేసుకోవాలి. చక్కగా ఎక్కడైతే మీరు పూజ చేసుకుంటారో, ముఖ్యంగా ఇంటిలో ఈశాన్య భాగంలో, అక్కడ గోమయంతో ఆవు పేడతో అలుక్కుని ముగ్గులు పెట్టుకుని దాని మీద ఒక పీట, పీట మీద ఒక బట్ట, బట్ట మీద బియ్యం, బియ్యం మీద ఒక కలశ, కలశ లోపల నీరు, నీటిలో మామిడి కొమ్మలు లేదా పంచపల్లవాలు వేసుకోవాలి. పంచపల్లవాలు అంటే మీకు తెలుసు, మామేమ రాజు అంటే మామిడి, మేడి, మర్రి, రావి, జువ్వి, ఈ 5 కూడా పంచపల్లవాలు అని పిలువబడతాయండి. ఈ 5 ఆకుల్ని కూడా మనం సిద్ధం చేసుకుని కలశలో మనం వేసుకోవాలండి. కలశలో నీరు, పంచపల్లవాలు, దాని మీద దృష్టిలో పెట్టుకోండి, కొబ్బరికాయ కాదు పెట్టవలసింది, ఒక వెదురు బుట్ట పెట్టుకోవాలండి. ఆ వెదురు బుట్టలో వినాయకుడి యొక్క బొమ్మను పెట్టుకోవాలి. మన శక్తి అనుసారము ఆ బొమ్మను ఏర్పాటు చేసుకోవాలి. బంగారము, వెండి, లేకపోతే రాగి, ఇత్తడి, పంచలోహాలు, మట్టి, ఏది శక్తి ఉంటే అది ఏర్పాటు చేసుకోవాలి. కొంతమందికి సందేహం వస్తుంది, మేము ఆర్థిక సమస్యలతోనే చేస్తూ ఉన్నామండి, మాకు బంగారం ఎక్కడి నుంచి వస్తుందని. కష్టాలు అని అంటే ఆర్థిక కష్టాలు మాత్రమే కాదు, దృష్టిలో పెట్టుకోండి. దానికంటే పెద్ద పెద్ద కష్టాలు చాలా ఉన్నాయి. కోట్ల రూపాయలు ఉన్న వాళ్ళకు కూడా చాలా పెద్ద పెద్ద కష్టాలు ఉంటాయి, చెప్పుకోలేని కష్టాలు ఉంటాయి. తాజాగా ఒక ఆయన పాపం పారిశ్రామికవేత్త, పేరు చెప్పడం ఎందుకు కానీ, 1000 కోట్ల రూపాయల ఆస్తులు ఉన్నటువంటి వ్యక్తి, అతను ఆత్మహత్య చేసుకుని చనిపోయాడండి. అది పెద్ద వార్త. దాని మీద చాలా గట్టి పరిశోధనలు అవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. కారణం ఏమిటి? అంత డబ్బు ఉంది, ఎందుకు ఆత్మహత్య చేసుకోవాల్సి వచ్చింది? డబ్బుని మించినటువంటి కష్టాలు చాలా ఉంటాయి. అందువల్ల ఈ మాట నేను చెప్పానండి. మీ శక్తిని బట్టి మీరు గణపతి ప్రతిమను ఏర్పాటు చేసుకోండి. ఏర్పాటు చేసుకుని షోడశోపచారాలతో పూజ చేసుకోవాలి. ఆ సందర్భంలో ఎర్రటి పువ్వులు, ఎర్రటి అక్షతలతో మనం గణపతిని పూజించాలి. గరికతో గణపతిని పూజించాలి. అష్టోత్తరం చెప్పుకొని పూజ చేసుకోవాలి. ఎర్రటి పువ్వులు అన్నాం కదా అని చెప్పేసి చాలామంది ఎర్ర గులాబీలు వాడేస్తారండి. గులాబీ పువ్వులు మనవి కావు, భారతీయ పుష్పాలు కావు, హైందవ పుష్పాలు కావు, వైదిక పుష్పాలు కావు. ఇవి పర్షియా దేశం నుండి మనకు వచ్చాయి. అవి మొఘలుల ద్వారా మన దేశానికి వచ్చినటువంటివి. కావున అవి మనం వాడమండి, వాడకూడదు, దృష్టిలో పెట్టుకోండి. భారతీయ పువ్వులనే వాడాలి. ఎర్ర గన్నేరు ముఖ్యము, ఎర్ర మందారము, ఎర్ర కమలాలు, అదేవిధంగా ఎర్ర చామంతి, ఇంకా కూడా భారతీయ పుష్పాలు ఎర్రవి ఏ ఉంటే వాటితో మనం గణపతిని పూజించవచ్చు. అలాగే నైవేద్యానికి ముఖ్యంగా మోదకాలు చేసుకోవాలి. మోదకాల్లో లోపల పెట్టేటటువంటిది చాలామంది కొబ్బరితో తయారు చేసినటువంటి కొబ్బరి పొడి లాంటిది ఏదో పెడతారు. కానీ సంకష్టహర గణపతి వ్రతంలో ముఖ్యంగా మోదకాలు చేసుకున్నప్పుడు మోదకాల లోపల నువ్వులతో తయారు చేసినటువంటి ఆ యొక్క పిండిని లేదా పొడిని పెట్టవలసినటువంటి అవసరం ఉన్నది. ఇదంతా కూడా స్కాంద పురాణంలో చెప్పబడినటువంటిది. మోదకాలు కనీసం 10 చేసుకోవాలండి. 10 చేసుకుని 5 స్వామికి నైవేద్యం పెట్టాలి. 5 మనం వాయనం ఇచ్చుకోవాలి. ఎవరికైనా ఇవ్వచ్చు, ముత్తైదువులకు కావచ్చు, బ్రాహ్మణులకు కావచ్చు, వాయనం ఇచ్చుకోవాలి. స్వామికి నివేదన చేసినటువంటి 5 మోదకాలను తిని ఆ రోజు గడపాలి. శక్తి ఉన్నవాళ్ళు ఆ రోజు రాత్రి జాగరణ కూడా చేయాలి. అందులో సంకష్టహర గణపతి వ్రత కల్పంలో చెప్పిన విధంగా చంద్రోదయం అయ్యాక, సాధారణంగా ఒక్కొక్కసారి చంద్రోదయం రాత్రి 8:30, 9 కూడా అవుతుందండి. ఆ లోపల పూజ చేసేసుకుని
చంద్రోదయం అయ్యాక చంద్రుడికి అర్ఘ్యం ఇవ్వడం కూడా ఉంటుంది. అర్ఘ్యం కూడా ఇచ్చుకోవాలి, వ్రత కథ చెప్పుకోవాలి. ఈ విధంగా శాస్త్రీయంగా సంకష్టహర గణపతి వ్రతాన్ని ఎవరైతే జీవితాంతము ప్రతి కృష్ణపక్ష చతుర్థి నాడు, లేకపోతే 21 సంవత్సరాలు ప్రతి కృష్ణపక్ష చతుర్థి నాడు, లేకపోతే ప్రతి సంవత్సరము కూడా ఒక్క సంకష్టహర చతుర్థి శ్రావణ మాసంలో వచ్చేది, అలా జీవితాంతం చేయడం, ఎవరి శక్తిని బట్టి వాళ్ళు కనుక చేసుకుంటే కష్టాలకు దూరం అవుతారు, సుఖాలకు దగ్గర అవుతారు. దృష్టిలో పెట్టుకోండి. భగవంతుడు యందు విశ్వాసాన్ని కలిగి ఉండండి. కష్టాలు అనేవి మనం ఎదుర్కోవాల్సిందే. అసలు ఎవరూ మనల్ని కష్టాల నుండి బయటపడేయలేరు అని అంటే కనుక నాస్తికవాదం అది. మన ప్రయత్నం మనం గట్టిగా చేయాలి, ఎంత చేయగలమో అంతా చేసేయాలి. మన చేతుల్లో లేనటువంటివి ఉన్నాయి చూసారా, అవి ఖచ్చితంగా భగవంతుడే మనకు అనుకూలంగా ఏర్పాట్లు చేస్తాడు. దైవశక్తి అంటే అదే, అదృష్టం అంటే అదే. కొంతమంది అసలు వాళ్ళకు ఉద్యోగం వచ్చిందా అని ఆశ్చర్యపోతాం, కొంతమంది అతను ధనవంతుడైపోయాడా అనుకుంటాం, కొంతమంది అంత పైకి వచ్చేసాడా అనుకుంటాం. చాలా మటుకు దైవ అనుగ్రహము, అదృష్టము, పుణ్యము ఇవన్నీ కూడా మనకు కనిపిస్తూ ఉంటాయండి. అందువల్ల పుణ్యాన్ని సంపాదించే ప్రయత్నం చేద్దాం. ఏది ఏమైనప్పటికీ చివరిగా ఒక మాట చెప్పి ముగిస్తాను. పరోపకార పుణ్యాయ పాపాయ పరపీడనం. పుణ్యం అంటే ఏమిటి? పరోపకారం చేసే ప్రయత్నం చేద్దాం, దానం ధర్మం చేసే ప్రయత్నం చేయాలి. మనసా వాచా కర్మణ ఇతరుల్ని ఎప్పుడూ కూడా నొప్పించకూడదు, అదే పాపము. మనసా వాచా కర్మణ ఇతరుల్ని కనుక మనం సంతోష పెడితే అదే పుణ్యం. ఆ విధంగా జీవించినా కూడా మనకు దైవ అనుగ్రహం కలుగుతుంది. నేడు మనం చెప్పుకున్నటువంటి అంశాల్లో మీకు ఏ విధంగా మీకు అవకాశం ఉంటే ఆ విధంగా వ్రతం చేసుకోండి. తెల్ల జిల్లేడు పువ్వులు కూడా ఈ యొక్క వ్రతంలో వాడవచ్చు గణపతిని పూజించడానికి. ఎర్ర గన్నేరు పువ్వులు, ఎర్ర పువ్వులు అంటే ఎర్ర గన్నేరు పువ్వులు, ఎర్ర మందారం పువ్వులు, అవి హైబ్రిడ్ కాదండి, ఎర్ర రెక్క మందారం అంటారు. ఆ విధంగా ఎర్ర మందారం పువ్వులతో కూడా గణపతిని పూజించవచ్చు. ఎర్రని పువ్వులే ఉండాలి, గులాబీ రంగు ఉండకూడదు, దృష్టిలో పెట్టుకోండి. మీకేమైనా సందేహాలు ఉంటే కనుక నాకు తెలియజేయండి. స్వస్తి.